ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ injurious to health. It causes cancer. అన్నా చెప్పరా. నేను ఒక 7 రోజులు ఎటైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నా అన్న. దేనికిరా? నీకు తెలీదా అన్న? ఏమైంటుందబ్బా, ఇటు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. వ్యాలంటైన్స్ వీక్. అంతేగా. ఒకడేమో రోజ్ డే అని చెప్పి రోజ్ ఫ్లవర్ ఇచ్చి కాలీఫ్లవర్ అవుతాడు, ఇంకోడేమో చాక్లెట్ డే అని చెప్పి చాక్లెట్ ఫ్లవర్ కాండం తీసుకొని ఓయోకి వెళ్తాడు. ఎటు కాకుండా ఉండేది మనమే. మనం అంటాడేంటి? అందుకే ఎటు ఒకటి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అసలు ఈ సొసైటీ ఎటు పోతుందన్నా? సొసైటీ ఏమో కానీ ముందు అన్న ఆపరా బాబు, నడుచుకుని చంద్రమండలకు పోయేలాగా ఉన్నాడు. రే మహేష్, రే నువ్వు ఉండరా, పిలుస్తా. రే కర్రోడా. నా కలర్ నీ నెత్తి మీద, నీ కలర్ నా కాళ్ళ కింద. రసగుల్లా. నీ కలర్ నాకు ఇంకో చోట కూడా ఉందిలే కానీ ఎవర్రా ఫోన్లో? అన్ఎడ్యుకేటెడ్ ఫ్రూట్స్. నా గర్ల్ ఫ్రెండ్. ఎలారా? చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, నేను సూసైడ్ చేసుకుంటాను. రే నువ్వు ఆగరా. అసలు ఎలారా? కలర్ ఉంటే సరిపోదురా, టాలెంట్ ఉండాలి. రే నువ్వు ఆగరా. అన్నా ఇంకోసారి నన్ను ఆపితే స్నాప్చాట్ ఆన్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ పెట్టి నిన్ను తీసుకెళ్ళిపోతాను ఓయోకి. ఈ ఫిల్టర్ ఏదో అమ్మాయిలా ఉందే. రే రే రే, ఇది ఫిల్టర్ రా. రే రే, నా మాట రే. బామ్మో రే చిచే, మరి ఎంత కరువులో ఏంట్రా? రాత్రిలో నిద్ర పట్టట్లేదన్నా. నిద్ర మాత్రం వేసుకోరా. ఆ మాత్రం లేదు, మన పీజీలో పనిచేసే అమ్మాయిలకి వేసింటే ఇప్పటికి షార్ట్ అనే అయిపోయేది. ఆ తర్వాత పోలీసులు వచ్చి నీ కేసుంటారు షార్ట్. అన్నా పోలీస్ కానిస్టేబుల్స్లో అమ్మాయిలు కూడా ఉంటారు కదన్నా. రే నన్ను ఇన్వాల్వ్ చేయకరా, మరి ఎంత కరోనా కూడా పోయిందిరా. ఏంటి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? నాకు ఇష్టం వచ్చింది చేస్తా, నీకెందుకు బే అని షార్ట్ ఫిలిం చేస్తున్నామన్నా. ఎక్కువ చేస్తే పోతుంది అనే ట్యాగ్లను పెట్టుకుని తమ్ముడు, చాలా బాగుంటుంది. అన్నా ఏంట్రా? దేవుడు నేను చెక్కేటప్పుడు నెత్తి మీద రాసేసాడేమో అని చూస్తున్నా అన్న. నీ ఆగరా రే. ఏంద్రా ఎంత పొద్దున్నే రెడీ అవుతున్నావు? ఈరోజు బస్ స్టాండ్లో ఎలాగైనా ఒక ఫిగర్ అన్న పడేస్తా. February 14th నేను ఓయోకి పోతా. బస్తీ మే సవాల్. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా. ఏమైందిరా, ఏదో పడేస్తా ఎగరేస్తా అని పోయినావు, ఇప్పుడు చూసి ఎట్లొచ్చి పడుకున్నావు? ఎవరో అమ్మాయి బాగుందని ప్రపోజ్ చేశాడంట. తర్వాత తెలిసింది తన సిటీ కమిషన్ కూతురని. దానికే ఫీల్ అయిపోవాలా? రేపు ఇంకొక అమ్మాయికి ప్రపోజ్ చెయ్యి. ఆహా, స్టోరీ అక్కడికి అయిపోలేదు. ఫ్లాష్ బ్యాక్. కమిషనర్ కూతురు ప్రేమించకూడదా? కమిషనర్ కూతురు మొగులు రారా? ఎవడురా నువ్వు? అసలు ఎవడురా నువ్వు? మనిషినయ్యా. కార్టూన్ కథలు పడబాకరోయ్. వీడియో మధ్యలో అయిపోతుంది, టెన్షన్ పడుతున్నావా? నేను ఆపాలి. ఎలాగో 3 minutes వీడియో చూసారు కాబట్టి ఆ లైక్, సబ్స్క్రైబ్, షేర్ బటన్ నొక్కేస్తారంటే మేము మాటిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే ఫార్వర్డ్ చేద్దులే, నేను పోతాను. రే ప్లే చేయరా. సార్ ఇంకా జీవితంలో అమ్మాయిల జోలికి వెళ్ళాను, ప్లీజ్ వదిలేండి సార్. అంటే ఆంటీల జోలికి వెళ్తావా? సార్ ఏం చూసుకోవాలి? నాకు లెమన్. నాకు నారింజ. నిన్ను అడిగారా? మరి ఎందుకురా నీకు? అయినా మా కమిషనర్ కూతుని గోకాలని నీకు ఎలా అనిపించిందిరా? సార్ ప్లీజ్ సార్, February 14th వస్తుంది కదా, నేను చిన్న ప్రాంక్ చేసిన అంతే సార్ ప్లీజ్ సార్. ప్రాంకులు కావాల్సి వచ్చిందిరా? మహేష్ బాబు పుష్ప నిజంగా కొట్టాను, నువ్వు జస్ట్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నావు అంతే. రే డైరెక్టర్ ఏంద్రా ఇది, నెక్స్ట్ ఎపిసోడ్ యాక్ట్ చేయాలా అవుతా? క్యారెక్టర్ నుంచి బయటకు వస్తే 2 ఎక్స్ట్రా పడుతుంది, మూసుకొని కూర్చో.
బ్యాంకులు కావాలరా నీకు? ఈసారి ఏ బస్ స్టాండ్ దగ్గర కనపడ్డాం అనుకో, ఆటోమేటిక్ కేసులన్నీ బుక్ చేసి జైల్లో పడేస్తా. 10 సంవత్సరాల తర్వాత ప్రాంక్ అని చెప్పి రిలీజ్ చేస్తాను. యాదావా. సరే, ఒక 2000 ఇచ్చి వెళ్ళిపో. మరి ఎంత తీటగాడివేంద్రా నువ్వు? ఊరుకో బ్రో, అయినా నీకు కూడా పాస్ట్లో ఏదో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది కదా. ఎన్ని కష్టాలు పడి ఉంటావు అమ్మాయి కోసం. మా కోసం ఒక్కసారి చెప్పు బ్రో. పిల్లలు డిప్రెషన్ నుంచి బయట వస్తాడు. అదొక వానలు కురుస్తుంది ఎండాకాలం. సరదాగా రెయిన్బో చూద్దామని డబ్బా పైకి వెళ్ళాం. అప్పుడు చూస్తే ఆ రోజు వాన పడలేదు, రెయిన్బో రాలేదు. ఇంకా చిరాకు వచ్చి కిందకు వచ్చి ఈ లైఫ్ అంతా సింగిల్గా ఉందని ఫిక్స్ అయిపోయా. అసలు ఇక్కడ నీరేమో తెలిసింది తప్ప అమ్మాయి ఎక్కడ ఉంది బ్రో? నాకు లవ్ స్టోరీ లేదని చెప్పేదానికి ఇంత చెప్పా. ఏదో స్టోరీలోనే చెప్తున్నాను. ఏదబ్బా నా అండర్వేర్ ఎక్కడ ఆరేసాను? ఇక్కడ లేదంటబ్బా. రే, నా అండర్వేర్ కనపడతలేదు, నువ్వేమైనా చూసావా? బ్రో నేను ఎందుకు వేసుకుంటా బ్రో? నాకేమైనా అండర్వేర్ లేవనుకున్నావా? రే, నువ్వు నా అండర్వేర్ చూసావా అని అడిగా, వేసుకున్నావా అని అడగల. దొరికిపోయాను రా. రే ఆహా అంటే బ్రో అది నా 2 వేలకు బొక్కలు పడిపోయాయి. లవర్తో పోయేకి వెళ్తున్నా, కొంచెం రిచ్గా ఉంటే బాగుంటుంది కదా అని నీ అండర్వేర్ బాగా కనిపించేసరికి వేసుకునేసా. రే ఇచ్చి పోతానా ఎలా? బ్రో కావాలంటే సాయంకాలం డేటాలతో కడిగిచ్చేస్తా బ్రో. నువ్వు పెనాలతో కడిగి నాకు వద్దు కానీ ముందు పోరా బయటికి. థ్యాంక్ యూ బ్రో. ఎక్కడికి బ్రో వాడంతా హ్యాపీగా పోతున్నాడు? ఈరోజు ఫిబ్రవరి 14, మర్చిపోయావా? వాడు గర్ల్ ఫ్రెండ్తో వాడు పోకపోతున్నాడు. నాకు దక్కనిది ఎవ్వడికి దక్కకూడదు. మన సింగిల్ సమాజంలో ఉండే వాళ్ళందరికీ ఫోన్ కొట్టు. రే ఏం ప్లాన్ చేసావు? పసుపు కుంకుమ, పెళ్లి మంత్రాలు, తాలిబొట్టు. తాలేదురా, తేవడానికి డబ్బులు లేవు. సర్లే వెళ్ళేదారిలో కొనుక్కుందాం. సరే పెట్టు, వస్తున్నా. సరే మా బెస్ట్ కాల్ చేసింది, మీరు వెళ్ళండి, నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను. బెస్ట్ ఎవడురా వాడిని పిలుచుకోవచ్చింది? నువ్వే కదరా. జై బజరంగ్ దాల్. జై బజరంగ్ దాల్. అన్న ఈరోజు కనీసం 10 మందికైనా పెళ్లి చేసేయాల. ఫిబ్రవరి 14 లవర్స్ బయటికి రావాలంటే వచ్చబడాలి. సరే పదండ్రా. కామ్రేడ్ అక్కడ చూడు. నా కోసం ఏదైనా చేస్తావా? నీకోసం ఏమైనా చేస్తావు బేబీ. రేయ్ కట్రా తాలి. భయ్యా ఏంటిది? ఈ చేతిలో ఉంటే తాలి, మెడలో ఉంటే పిల్లి, కట్రా తాలి. హే వెయిట్, ఎలాగో పెళ్ళి అంటున్నారు కదా, నా 4th బాయ్ ఫ్రెండ్ పిలుస్తాను, వాడితో చేసేయండి. ఎందుకంటే వాడి దగ్గర గోల్డ్ అంతా ఆస్తుంది కాబట్టి వాడిని చేసుకుంటా. వెయిట్ 2 minutes కాల్ చేస్తా. హే ఏం జంగ్లీ కొడుకులు ఉన్నారు బ్రో మీరు. నా కథలు చెప్పి తోడుకోవచ్చిందాన్ని నా ప్లాన్స్ అన్ని చడమింగారు. రే యాడ దొరికిన సంతరా ఇదే? పోదాంపా. కామ్రేడ్ అక్కడ చూడు. ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉండరా. నీకోసం చంద్రహారం కూడా కొనిపెట్టాను తెలుసా? అంతేనా? నీకోసం ఏం కావాలో చెప్పురా బంగారం, నా ప్రాణమైనా ఇస్తానురా. అంకుల్ 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 ఎవర్రా మీరు? ఈ ఏజ్లో ఏంటి అంకుల్ ఈ పనులు? ఎంత పొగర్రా మీకు? ఇంతవరకు నా 2 పిల్లలు నన్ను మాట అనలేదు. నా గన మండిందో నా గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఉపయోగించి మీ లవర్స్ని కూడా పెళ్లి చేసుకుంటా. ఖబర్దార్. ఇది ఎక్కడ కాన్ఫిడెన్స్ రమ్మా? పద డార్లింగ్, మనం పక్క విధులకు వెళ్ళి ప్రేమించుకుందాం. బహుశా గవర్నమెంట్ జాబ్ పవర్ అంటే ఇదేనా మారా? అన్న ఇన్ని దారుణాలు చూసిన తర్వాత నేను ఒకటి రియలైజ్ అయినా అన్న. ఏందిరా? సింగిల్ లైఫ్ ఎంత బెస్ట్ అన్న అసలు. ఎప్పుడో నుంచి నేను చెప్పేది అదే కదరా. అన్నా మళ్ళీ ఏంట్రా? నా కోసం స్నాప్చాట్ ఇన్స్టాల్ చేస్తావా అన్నా? రే ఇచ్చి
అన్నా రే నువ్వెప్పుడొచ్చారా ఊరు నుంచి? ఊరి నుంచి ఇప్పుడే వచ్చా కానీ మీ అవతారాలు ఏంట్రా? మొత్తం వీడి వల్లే. బజరంగ్ ఒక చోటకి తీసుకెళ్ళాడులే. అసలు అలా ఏం జరిగిండ్రా? అరే దీని బదులు నాకు ఒక కాల్ చేస్తుంటే నీకు మంచి ఐడియా చెప్పింట. ఈ పార్టీకి లవర్ సెట్ అయిపోయినా కదరా. ఐడియానా? ఏంట్రా అది? దగ్గరికి రారా, నేను స్పాట్లో చెప్తా.